నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. సో తనదైన శైలిలో ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టుగా తన రాజకీయంతో దూసుకు వెళ్తున్నారు నారా లోకేష్. ఒకప్పుడు విధం చూస్తే ఇప్పుడు ఎంతో చేంజ్ వచ్చింది నారా లోకేష్లో. సో ఆయన తనదైన శైలిలో ప్రత్యర్థులకు కూడా ఒక గుణపాఠం చెప్పే రీతిలో అయితే ఆయన డెవలప్ అవుతూ వస్తున్నారు. అంతేకాదు ఎవరికైనా కష్టం అని ఒక సోషల్ మీడియాలో కనపడనా ఎక్కడైనా సరే చూసినా సరే తనదైన శైలిలో రియాక్ట్ అయిపోయి దాని పరిష్కారానికి తనంటూ ముందడుగు వేస్తూ వెళ్తుంటారు. అయితే రీసెంట్గా ఒక విషయం కూడా నారా లోకేష్ చేసిన ఒక విషయంపై ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. అదేంటి అంటే ఒక చిన్నారి చదువు విషయం. సో అదేంటినేది ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. చిట్టి తల్లి నిశ్చింతగా చదువుకో, నీ చదువుకు నేను భరోసా. కేజీబీవీలో సీటు బాధ్యత నాది. కేజీబీవీలో సీటు రాకపోవడంతో పొలం పనులకు వెళ్తున్న జెర్సీ కథనాన్ని ఓ నివేదికలో చదివి తాను చలించిపోయానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సో చూసారా, ఒక కథనంలో ఒక చిన్నారి గురించి వేయగానే ఆయన చలించిపోయి వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో ఏమైందంటే మంత్రాలయం మండలం బూదరుకు చెందిన జెస్సీ చదువుల కళను వెలుగులోకి తీసుకొచ్చిన ఒక పత్రికకి ఆయన అభినందనలు కూడా తెలిపారు. అయితే అధికారులతో మాట్లాడాను, చిట్టి తల్లి కేజీబీవీలో నీకు సీటు వస్తుంది, నిశ్చింతగా చదువుకో అని జెస్సీకి భరోసా ఇచ్చారు నారా లోకేష్. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు పెన్ను పెట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరమని తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుందని తెలిపారు. చక్కటి యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్స్లు, బెల్ట్లు ఇస్తున్నామని, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని పేర్కొన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. పిల్లల భద్రత భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం మరొకటి లేదన్నారు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులకు నారా లోకేష్ విన్నవించుకున్నారు. సో చూసినట్లయితే నారా లోకేష్ ఆ అమ్మాయి కష్టాన్ని ముందుగానే అర్థం చేసుకొని ఒక కథనంలో చదివి తనకంటూ ముందుగా సాయం చేయడం అయితే జరిగింది. ఇక్కడ కేవీబీపీలో ఆయన స్వయంగా మాట్లాడి అక్కడ ఆ చిన్నారి తల్లికి సీట్ వచ్చేలా అయితే చేశారు. ఇప్పుడైతే జరుగుతున్న విషయం ఏంటంటే తల్లికి వందనం ద్వారా నిజంగానే తల్లిదండ్రులకు కొంతమేర భారం తగ్గుతుందని చెప్పచ్చు. ఇక అంతేకాదు ఇప్పుడు ప్రతి స్కూళ్ళల్లో కూడా యూనిఫామ్స్, వాళ్ళ ధరించే బూట్లు, బెల్టులు, టై, ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజనం విషయానికి చూస్తే ప్రతిసారి అక్కడికి వెళ్ళి అధికారులు తనిఖీలు చేయడం చూస్తున్నారు. వారికి భోజన సదుపాయాలు కూడా కరెక్ట్గా ఉండేలా చూస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే తల్లిదండ్రులకు కొంతమేర భారం తగ్గుతుంది. సో నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. ఇప్పుడు చిన్న వయసులో చదువుకుంటే రేపు వారి యువతైన తర్వాత వాళ్ళు బాగుపడి దేశాన్ని కూడా బాగుపడేలాగా ఒక మార్గం సుగమం చేస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే రేపటి వాళ్ళ కళలకు మనం ఇప్పుడే చెక్ పెట్టకూడదు. ఖచ్చితంగా మనం ఎంత కష్టంలో ఉన్న తల్లిదండ్రులు ఎంత కష్టంలో ఉన్నా సరే పిల్లల చదువును మాత్రం ఆపకుండా చూసుకోండి. మీరు పడ్డ కష్టం మీ పిల్లలు కూడా పడకూడదు. సో ప్రతి ఒక్క చిన్న పిల్లలకి కూడా వారు ఎంత నిరుపేదలైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం సాయం అందిస్తుంది. వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి మీ వంతు మీరు కృషి చేయండి. అంటే మీ పోషణ మీరు చూసుకోండి, మీ పిల్లల పోషణ ప్రభుత్వం చూసుకుంటుందని నారా లోకేష్ గారు అయితే ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది. సో చూసారు కదా, ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.